Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. సాయిబాబా దేహత్యాగము, అభయప్రదానము. 1916లో సాయిబాబాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. సాయి పరిస్థితి విషమిస్తూ ఉండగా నానాసాహెబ్ చాందోర్కర్ వంటి సన్నిహిత భక్తులు షిరిడీ వచ్చి బాబా ఆరోగ్యం కోసం అభిషేకాలు చేయించారు. బాబా పరమపదించినచో అంత్యక్రియలు ఏ విధంగా చేయాలో చెప్పమని నానాసాహెబ్ చాందోర్కర్ను భక్తులు అడిగారు. కానీ నానా ధైర్యం చెయ్యలేదు. సాయి నానాకు కబురు చేసి, నేను నిర్యాణం చెందట్లేదు, అట్టి ఆలోచన వద్దు, ఆ సమయం వచ్చినప్పుడు ఏర్పాట్లన్నీ నేనే స్వయంగా చేయగలనని చెప్పారు. ఒకసారి భక్త మహల్సాపతితో, అరే భగత్, నేను ముందు పోతున్నాను, నీవు ఇంకను 4 సంవత్సరములు ద్వారకామాయికి వస్తూ ఉండు అని తన నిర్యాణమును గురించి, తన భక్తుడగు మహల్సాపతి నిర్యాణం గురించి బాబా చెప్పారు. 1918లో కొద్ది నెలలు గడిచిన తరువాత షిరిడీ దర్శించిన ఉద్దవేసి భువా మరియు శ్రీమతి చంద్రాబాయి బోర్కర్లతో ఒకరోజు, ఇంక నుండి మీరు శ్రమపడి తరచూ షిరిడీ రానక్కర్లేదని బాబా అన్నారు. సమాధి చెందుటకు కొంతకాలం ముందు ఒక రోజున హేమాండ్ పంతుకు బాబా ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని ఇచ్చి, దానినంతా త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు అని చెప్పారు. అతడు తన కడుపు నిండుగా ఉన్నప్పటికీ అమృతము వంటి ఆ మజ్జిగ త్రాగాడు. ఇట్లే రఘువీర్ పురందరేకు, నేను ముందు వెళుతున్నాను, మీరు తర్వాత వస్తారు అని చెప్పి అతనికి సెలవిస్తూ, నా సమాధి మాట్లాడును, నా నామము పలుకును, నా మట్టి సమాధానమిచ్చును అని బాబా అతనితో అన్నారు. కనుక బాబా వాక్కుకు తిరుగులేదు. విజయదశమికి 4 రోజుల ముందుగానే నందు మార్వాడి భార్యతో ద్వారకామాయిలోనూ చావడిలోనూ ఉండటానికి విసుగు పుట్టింది. నేను బూటీవాడాకు పోతాను, అక్కడ నాకు పెద్ద పెద్దవారు సేవలు చేస్తూ ఉంటారు అని సాయి చెప్పారు. బాబా శరీరాన్ని భక్తులు సందర్శించి నమస్కరించుకోవటానికి వీలుగా మసీదులో కూర్చుండబెట్టారు. తర్వాత బాబా నిర్జీవదేహమును షిరిడీలో ఊరేగించి బూటీ నిర్మించిన మందిరంలో మురళీధరుని ప్రతిష్ఠించుటకు నిర్ణయించిన చోట 17వ తేదీన సమాధి చేశారు. ఇదే ప్రస్తుతము భక్తులు దర్శించు సమాధి మందిరము. బాబా ఎల్లప్పుడూ రాత్రులందు తలగడ క్రింద పెట్టుకొను ఇటుకురాయి క్రింద పడి విరిగిన 2 ముక్కలను కలిపి తీగతో కట్టి సమాధిలో బాబా తల క్రింద ఉంచారు. బాబా తన దగ్గర ఉంచుకొనిడి మూటలోని కాశీరాం ఏనాడో కుట్టి ఇచ్చిన ఒక ఆకుపచ్చ కఫ్ని, ఆకుపచ్చ టోపీ కూడా సమాధిలో ఉంచారు. బాబా దేహత్యాగం చేసిన తరువాత 36 గంటలు గడిచిన తరువాత కానీ సమాధి జరగలేదు. 36 గంటలు గడిచినా బాబా నిర్జీవదేహం బిగిసిపోలేదు. అవయవాలన్నీ కూడా సాగుతూనే ఉన్నాయి. వారు ధరించి ఉన్న కఫ్ని చింపకుండా సులభంగానే ఈ నిర్జీవదేహం నుండి తీయగలిగారు. కారణజన్ములు సాయి, వారిది స్వచ్ఛంద దేహత్యాగము. పంచభూతములను శాసించు సాయి యొక్క పాంచభౌతికమైన దేహము బిగిసిపోవుట జరుగునా? బాబా ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబాలు నెరవేర్చారు. విరివిగా సంతర్పణలు చేయబడ్డాయి. ఎండబ్ల్యూ ప్రధాన్ వదిన గారికి బాబా కలలో కనిపించి, మీ సంచిలోనున్న పీతాంబరం నా సమాధిపై కప్పడానికి షిరిడీ పంపండి అని చెప్పిన ప్రకారము ఆమె పంపిన పీతాంబరమే 1923 దాకా సమాధి మీద కప్పారు. బాబా దేహత్యాగం చేసిన మరురోజు అనగా బుధవారం ఉదయం శ్యామకు మేనమామయ్యగు లక్ష్మణ మామ జోషికి బాబా కలలో కనిపించి చెయ్యపట్టి లాగి, త్వరగా లెమ్ము, బాపూసాహెబ్ నేను మరణించితనని అనుకుంటున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి హారతిని ఇమ్ము అని చెప్పారు. సనాతనాచారపరుడైన లక్ష్మణమామ జోషి పూజా ద్రవ్యముల పళ్ళెము చేత ధరించి మౌల్వీలు ఆటంకపరచుచున్నను లెక్కింపక బాబా స్వప్నంలో చెప్పిన ప్రకారము ఆ నిర్జీవదేహమునకు హారతి ఇచ్చారు. మధ్యాహ్న హారతికి మాత్రము బాపూసాహెబ్ జోగు అందరితో మామూలుగా వచ్చి హారతి ఇచ్చారు.
అలానే దాసగణకు బాబా కలలో చెప్పి ఆ నిర్జీవ దేహమునకు పూలచే కప్పి అలంకరింపజేయించుకున్నారు. ఇప్పుడు కూడా షిరిడీలో 4 వేళల హారతులు ఇచ్చుట, ప్రతి హారతి సమయంలోనూ బాబా విగ్రహమునకు సమాధికి వస్త్రములచే పూలచే అలంకరించుట జరుగుచున్నది. భక్తులు కూడా ఈ 4 వేళల్లో జరుగు హారతులలో పాల్గొనుట, పూలదండలతో పూల గుత్తులతో నూతన వస్త్రములతో బాబా సమాధిని విగ్రహమును అలంకరింపజేయుట జరుగుచున్నది. మాతృశ్రీ పూలమ్మగారు ఎప్పుడునూ సాయిని పాపం ముసలాయన అని సంబోధించినట్లు అభిషేక సమయంలో ముసలాయనగా కనిపించు సాయి వస్త్రముల పూల అలంకరణతో రాజాధిరాజుగా దర్శనమిచ్చు బాబాను భక్తులు వారి వారి మనోభావముల ప్రకారము ఇప్పుడు షిరిడీలో దర్శిస్తున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.